హలో అండి, చూసారా మా పతంగుల ఎక్స్పర్ట్. చిన్నప్పటి నుంచి నా కొడుకు పతంగులు ఆడడం అంటే మస్తు ఇష్టము. కానీ ఇప్పుడు ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే ఆడతాడు, భోగి రోజు. అంటే 3 days లో ఒక రోజు బాగా ఆడతాడు. అయితే ఈసారి నా మన్మడు కూడా బాగా జత అయింది కదా, నా మన్మడు కూడా పతంగులు ఎగరేయడం నేర్చుకున్నాడు. అయితే నా కొడుకు నా మన్మడు ఫుల్ గా పతంగులు ఎగరేసినారు. వాళ్ళకంటే మా రాముడు అయితే ఈసారి ఇరగదీసిండు పతంగులు. మధ్యాహ్నం తను పార్టీ చేసుకుంటూ ఒకవైపు పార్టీ ఒకవైపు పతంగులు ఎగరేయడం. అసలు ఎట్లా అంటే మేమంతా ఎంత నవ్వుకున్నామో, ఫుల్ ఎంజాయ్ చేసినాం. మధ్యాహ్నం వరకు బాగా వండుకుని తినేసి ఇంకా మధ్యాహ్నం తర్వాత వెళ్ళినాం పైకి. నా కొడుకు పతంగులు కట్ చేసి కొద్ది వాళ్ళ డాడీ చూడండి పొయ్యి 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 అని ఊపుతానే ఉన్నాడు. ఊపిరి తిప్పుకోకుండా ఊపుతానే ఉన్నాడు. అసలు నేను ఎంజాయ్ అంతా మా రాముడిదే చెప్పాలంటే. మా అందరికంటే చిన్న పిల్లల్లాగా మస్తు ఎంజాయ్ చేసిండు. ఆయనను చూసి మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. మా తమ్ముడు కూడా పతంగులు ఎగరేసిండు, ఫస్ట్ టైం ట్రై చేసిండు బానే. ఇంకా నా కొడుకు అయితే మస్తు పతంగులు కట్ చేసిండు. ఇంకా మధ్యలో ఒకసారి నేను కూడా తీసుకున్నా. అంటే స్టార్టింగ్ ట్రబుల్ మనది, కొద్దిగా స్టార్ట్ చేసి ఇస్తాడు నా కొడుకు. అయితే నేను కూడా ఒక పతంగిని కాట్ చేసిన. ఇంకా నా మనమడ నువ్వులే నువ్వులు. మా రాముడైతే ఆయనను చూసి మా నువ్వులే కాదు చూడండి. అది మాట వింటున్నారా అసలు?